యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ గా ఎం సత్యనారాయణ రెడ్డి, సభ్యులుగా గడ్డం వినోద్, స్వాతి, కొనిదెల సురేఖ, ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, లక్ష్మీనారాయణ నాయక్, విజయరామ్, రాఘవేంద్రరావు ప్రమాణం చేశారు. వారికి ఆలయ పూజారులు ఆశీస్సులు అందజేశారు. యాదగిరిగుట్టలో భక్తుల వసతి సౌకర్యాలకు పెద్దపీట వేస్తామన్నారు ట్రస్ట్ బోర్డు చైర్మన్ సత్యనారాయణ రెడ్డి. కొండపై భక్తుల బస చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు ఆయన. ఆలయ సమస్యలపై అధ్యయనం చేస్తామని, ఆలయ అభివృద్ధికి ప్రముఖుల నుంచి నిధులు సమకూరుస్తామని చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. 16 ఏళ్ల తర్వాత యాదగిరిగుట్ట దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేసింది. దీనికి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన్నె సత్యనారాయణ రెడ్డి మనతో పాటు ఉన్నారు. చెప్పండి, వైటీడీ చైర్మన్గా మీరు ఎన్నిక కావడం పట్ల ఈరోజు ప్రమాణ స్వీకారం ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఆపర్చునిటీ కల్పించినందుకు శ్రీ లక్ష్మీనరసింహ గారి దేవస్థానానికి స్వామికి నా కృతజ్ఞతలు. తర్వాత ఇంకొకటి, ఈ టెంపుల్కు ఉన్న ముఖ్య విశిష్టత ఏంటంటే రాత్రిపూట నిద్ర చేయడము, నిద్ర చేయడం అనేది చేసి ఏంటంటే మనం కోరుకున్న కోరికలు ఫలిస్తాయి అనే ఒక నమ్మకం మీద యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దగ్గర ఉంది. కానీ ఈరోజు చూస్తే ఏంటంటే వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో రాత్రిపూట ఇక్కడ ఉండే పరిస్థితి ఎక్కువ కనిపించట్లేదు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము ఆలోచించి రాత్రిపూట భక్తులు ఇక్కడ వచ్చి ఉండాలంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏంది, వాళ్ళకి కలిసిన ఎన్విరాన్మెంట్ ఏంది, అవన్నీ చూసి ఆలోచించి ఈ ధర్మకర్తల మండలిలో మేము డిస్కస్ చేసి వీ విల్ టేక్ సమ్ డెసిషన్. చెప్పండి సార్, ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వం యాదాద్రి కొండనైతే పునర్నిర్మాణం చేపట్టింది, అద్భుతంగా నిర్మించినటువంటి పరిస్థితి. మీరు అన్నట్టుగా భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాల కల్పనకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేయబోతుంది? మనకు భక్తులకు కావాల్సింది ఏంది, ఉన్నది లేనివి ఐడెంటిఫై చేసి వన్ ఆఫ్టర్ వన్ అవన్నీ మేము చేస్తాం. అందుట్లో ఒకటి ఏంటంటే కళ్యాణ మండపం, నిత్య అన్నదానం, తర్వాత పైకి ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సులు, ఆ కాలినడకలు వచ్చేటోళ్ళకి ఏంటంటే కాలినడకల సౌకర్యం ఉందా, ప్రాపర్ సౌకర్యం ఉందా, లేకపోతే మనం ఏం చేయాలి. కాబట్టి ఇవన్నీ స్టడీ చేసి తప్పకుండా భక్తులకు నా ఉన్న ఈ 2 years టర్మ్ లోపల తప్పకుండా మంచిగా చేద్దామని నమ్మకం ఉంది, చేయాలని ఉంది, నమ్మకం ఉంది, చేస్తాం. అంటే ఈ పుణ్యక్షేత్రంలో ఇంకా అంటే ఆలయ టెంపుల్ సిటీ కూడా ఉంది, చాలా పనులు కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి, నిధుల కొరత కూడా ఉంది. వచ్చే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ, నిర్వహణ భారం ఎక్కువగా ఉంది. ఎట్లా మేనేజ్ చేయబోతున్నారు? ముఖ్యంగా టెంపుల్ సిటీ కోసం ఏ రకమైన ప్లాన్ చేయబోతున్నారు? అదే ఇప్పుడు నిధుల కొరతనా, నిధులు ఎట్లా ఉన్నది అనేది ఈరోజు సిచ్యువేషన్ నాకు తెలియదు. కానీ నిధుల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ జనరేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద టెంపుల్, అది కాకుండా ఏంటంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ హైదరాబాద్లోనే కాదు, కంట్రీలో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఎవరైతే అఫోర్డ్ చేయగలరు, దాతలు, వాళ్ళను అప్రోచ్ అయ్యి వాళ్ళు ఏం కాంట్రిబ్యూట్ చేయగలరు, మేమందరం కూడా దాంతో వర్కౌట్ చేసి ఒకటి వన్ ఆఫ్టర్ వన్ తప్పకుండా చేసుకుంటాం. థ్యాంక్ యూ. మొత్తం మీద కేవలం అంటే ధర్మకర్తల మండలి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా ఆలయంలో భక్తులకే వసతి సౌకర్యాలకే పెద్దపీట వేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఆలయ నగరితో పాటు ఇతర అవసరాలను తీర్చేందుకు అధ్యయనం కూడా చేస్తామని చెప్తున్నారు. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా కూడా, డోనర్స్ ద్వారా కూడా పెద్ద ఎత్తున నిధుల సమీకరణ చేసి ఈ అంటే యాదాద్రి ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి చైర్మన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, యాదగిరిగుట్ట.